హాయ్ అండి. నాటుకోడి పులుసు తయారు చేయ విధానము: కొబ్బరి, ఉల్లిపాయని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటాని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్లో కూరకు తగినంత నూనె పోసుకొని కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. తర్వాత లవంగ, చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. మనకి కూరకి తగినంత కారాన్ని వేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇలా కూరలో మసాలా, కారం కలిసేలా వేయించుకున్న తర్వాత నాటుకోడి ముక్కలని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు, మసాలా అంతా కలిపేలా కిందకు మీదకి కుదుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కూరనంతటిని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కూరలో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చాక మనకి పులుసుకు తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. అలా స్పూన్ వేసి మూత పెట్టుకుంటే వాటర్ పైకి రాకుండా ఉంటుంది. ఇలా 1 నుంచి 3 విజిల్లు రానిచ్చిన తర్వాత కొత్తిమీర, పొడి మసాలా వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ. ఇలా ఈ పద్ధతిలో ఒకసారి చేసుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది కూర. థ్యాంక్ యూ.